మీకు అర్థమైపోయింది అనుకుంటున్నాను. మిక్కిలి ఆశపడ్డానా, మిక్కిలి ఆశపడ్డానా? మిక్కిలి ఆశపడ్డాను. ఎందుకు? పస్కాను మీతో కలిసి భుజించవలెనని. సో మనకు అర్థమవుతుంది, యేసు ప్రభుల వారు పస్కాలో ఉండడం కోసం, మన భాషలో చెప్పాలి అంటే క్రొత్త నిబంధన పస్కా ప్రభురాత్రి, పాత నిబంధనలో పస్కా ఉన్నది. ఎంతమందికి తెలుసు పస్కా అనే పండుగ? దాని ఆరిజిన్ మీలో ఎంతమందికి తెలుసు? ఓకే, కొన్ని చేతులు వేస్తున్నాయి. మిగిలిన వాళ్ళు బైబిల్ని చదువుతున్నారా? ఒకవేళ చదివితే మీకు నిర్గమకాండంలో ద ఫస్ట్ పస్కా కనిపిస్తుంది. మీకు తెలిసిన ఆ పస్కా ఏమిటో తెలియకపోయినా మీ తలలు నా వైపు ఉంటే మీరు ఈ పూట తెలియచేసుకుంటారు. దేవుని ప్రజలు ఐగుప్తులో ఉన్నారు. చివరిసారిగా మోషే ఫరో దగ్గరికి వెళ్ళాడు. బిందు ఫరోనే చిరాకు పడి, హే మోషే, నువ్వు కానీ నా ముందుకు వచ్చావనుకో ఇంకా నీకు ప్రాణం ఉండదు. మోషే ఏమన్నాడు తెలిసిన? నిజంగా మోషే ధైర్యం అనుకున్నదా? మోషే ఎంత ధైర్యుడు అంటే, నేను ఎవరినో తెలిసిన కామన్ సెన్స్ కలిగిన వాడను, నిజంగా నీ దగ్గరికి రాను, చూసుకో అని వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు ప్రభు మాట్లాడుతున్నాడు, మోషే ఇశ్రాయేలు సర్వ సమాజంతో చెప్పు, ప్రతి ఒక్కడు వారి సామర్థ్యాన్ని బట్టి ఒక గొర్రెనో, ఒక మేకపిల్లనో, ఒక గొర్రె పిల్లనో, మేకపిల్లనో, ఒకవేళ అది లేకపోతే ఒక పావురాన్నో, ఒక గువ్వనో తీసుకుని దానిని మీరు వధించండి. దాని రక్తాన్ని మీ కమ్మలు ఉంటాయి కదా, ద్వార బంధకాలు ఉంటాయి కదా, ఆ ద్వార బంధకాలకు పూయండి. పూసి మీరు ఇళ్ళ లోపటి నుంచి బయటికి రావద్దు, ఇళ్ళ నుంచి బయటికి రావద్దు. ఆ ఇంటిలో ఉన్న వారందరూ ఆ రాత్రి వేటితో, పులిహేని రొట్టెలతో మీరు ఆ కోసిన మాంసంతో పులియకుండా భుజించండి. ఇట్స్ ద పస్కా. అప్పుడేం జరుగుతుంది తెలిసిన? మీరు పస్కాలో ఉంటారు, మీరు పులియని రొట్టెలు తింటారు. ఆ రాత్రి సంహారకుడు ఐగుప్తు దేశం అంతా సంచరిస్తాడు. ఏ వ్యక్తి అయితే, ఏ కుటుంబం అయితే, మరలా చెబుతున్నాను, ఏ వ్యక్తి అయితే, ఏ కుటుంబం అయితే ద్వారబంధకముల రక్తము పూసిన ద్వారబంధకముల లోపట ఉండి బయటికి రాకుండా ఆ పులియని రొట్టెల్ని ఆ పస్కాలో ఉంటారో వారందరూ రక్షించబడతారు. ఆమె వారందరూ రక్షించబడతారు. ఎవరైతే ద్వారబంధకములకు రక్తము పూసుకోనకుండా, ఎవరి ద్వారబంధకం మీద రక్తం ఉండదో, ఎవరైతే పస్కాలు ఉండరో, నేను రాత్రి సంచరిస్తాను కదా, సంహారదూత సంచరిస్తాడు కదా, సారీ క్షమించండి నేనని చెప్పాను, సంహారదూత సంచరిస్తాడు కదా, సంచరించేటప్పుడు ప్రతి ఇంటిలో మొదటి వ్యక్తి జ్యేష్ఠుడు చనిపోతాడు. ఇశ్రాయేలీలు మోషే మాటను దైవాజ్ఞగా భావించి అందరూ పస్కాలో ఉన్నారు. ఆ రాత్రి ఇశ్రాయేలు కుటుంబాలలో ఒక్కరు కూడా చనిపోలేదు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపడతాం. అదేమో పాత నిబంధన పస్కా అయితే, మనం ఉండేదేమో క్రొత్త నిబంధన పస్కా. ఇదిగో హృదయం అనే ద్వారబంధకం మీద మనందరి కొరకు ఒకే ఒక పస్కా బలి పశువు వధించబడింది. ఆ క్రీస్తేసుల వారి రక్త ప్రోక్షణం ఏ వ్యక్తి మీద ఉంటుందో
ఆ క్రీస్తు వారి రక్త ప్రోక్షణ ఏ కుటుంబానికి ఉంటుందో యెహోవా జీవముతోడు వారందరూ రక్షించబడతారు. అయితే నా వైపు చూడాలి. మీ మీద రక్త ప్రోక్షణ జరిగిందా? హలో, మీ కుటుంబంలో ప్రతి వ్యక్తి మీద, మీ కుటుంబం యొక్క ద్వారబంధం మీద, నేను గృహం యొక్క ద్వారబంధం మీద మాట్లాడట్లేదు, మీ కుటుంబం యొక్క ద్వారబంధం మీద ఆ బలి అయిన క్రీస్తు అనే నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తము ప్రోక్షించబడిందా? దేవుని వాక్యం సెలవిస్తుంది, ఒకవేళ అలా ప్రోక్షించబడకపోతే నీకు ప్రమాదం. ఒకవేళ నీవు ప్రోక్షించబడి నీ కుటుంబం వాళ్ళు కూడా ఆ ద్వారబంధకము లోపట లేకపోతే, రక్తము పూసిన ద్వారబంధకము లోపట లేకపోతే నీ కుటుంబంలో వారికి కూడా ప్రమాదం. ఏం ప్రమాదం అది? నిత్య నరకాగ్ని ప్రమాదం. దేవునికి స్తోత్రం. రైట్. యేసు ప్రభుల వారు పస్కాని, ప్రభురాత్రిని ఆశపడ్డారు, మిక్కిలి ఆశపడ్డారు. అందరూ అన్నమాట. ఒకవేళ యేసు ప్రభు వారు అలా ఆశపడితే సంఘంగా మనం కూడా ఎప్పుడు ప్రభురాత్రి వస్తుందో, సంఘంలో ఆయన శరీరం ఎప్పుడు విరవబడుతుందో, ఆయన రక్తము, సాదృశ్య రూపకమైన రక్తము ఎప్పుడు చిందించబడుతుందో, నేను ఆ దినాన్ని ఆస్వాదించాలి. మస్తాన్ రావు గారు నిద్రపోతూ ఆస్వాదించాలి. That should be our thrust. That should be our ambition. So we should like the communion. మనము ప్రభు రాత్రిని ప్రేమించాలి, ఆశపడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ముక్కను కాదు ఆశపడాల్సింది. ఏమది? ఏం ముక్క? ఏ ముక్క? చికెన్ ముక్కను కాదు ఆశపడాల్సింది. దేన్ని? ఏం బాబులు? దేన్ని? ప్రభు రాత్రిని. దేవునికి స్తోత్రం. చికెన్ ముక్క వల్ల ఏమీ రాదు, కొద్దిగా స్ట్రెంగ్త్ వస్తుంది, దాంతోపాటు కొంచెం ఎక్కువ గాస్ వస్తుంది. ప్రభురాత్రి మనకు నిత్య జీవమునిస్తుంది. ఆమె ప్రభురాత్రిని ఇష్టపడాలి. సో ఆయన ప్రభురాత్రి ద్వారా నంబర్ ఆఫ్ లెసన్స్, ప్రభురాత్రిలో నంబర్ ఆఫ్ లెసన్స్ ఉంచారు, ఎన్నో పాఠాలు. ఆ పాఠాల్లో నేను ఈ దినమందు క్లుప్తంగా 2 లెసన్స్, 2 పాఠాలను నేర్పించాలని మీతో కలిసి నేను కూడా నేర్చుకోవాలని ఇష్టపడుతున్నాను. ఎలియా గారు నేర్చుకుందామా? రైట్. చూడండి ఏం రాయబడుతుందో. యోహాను సువార్త 13వ అధ్యాయం 12వ వచనం నుండి. వారి పాదములు కడిగారు, తన నడుముకు కట్టుకున్న తువాలుతో వారందరి పాదములను తుడిచారు. తర్వాత ఆ పరిచర్య కోసం ప్రక్కనే పెట్టిన తన పై వస్త్రాన్ని మరలా మీద వేసుకున్నారు, కూర్చున్నారు. మీకు అర్థమైపోయింది, యేసు ప్రభుల వారు శిష్యుల పాదములు కడిగారు. అందరూ రండి అన్నమాట. కొంచెం గట్టిగానండి. ఇది మాట్లాడుకోవడానికి చాలా చిన్నగా ఉన్నది. శివ కనాను విందులో నీటిని ద్రాక్షారసంగా మార్చిన యేసు ప్రభువారు తిబిరయ సముద్రం మీద, లేకపోతే గలిలయ సముద్రం మీద, నీళ్ల మీద నడిచిన యేసు ప్రభుల వారు, గాలి తుఫాన్ని గద్దించిన యేసు ప్రభుల వారు, చనిపోయిన లాజర్ని 4 రోజుల తర్వాత లేపిన యేసు ప్రభుల వారు, కుష్ఠ రోగులను శుద్ధి చేసిన యేసు ప్రభుల వారు, పక్షవాయువు కలిగిన వారిని లేపిన యేసు ప్రభువారు,
ఇంకా ఎన్ని చెప్పాలి? 5 రొట్టెలు 2 చిన్న చేపల్ని 5,000 మందికి పంచిపెట్టిన యేసు ప్రభులు వారు, నేను ఆయనను, ఆయన ఉన్నతిని, ఆయన శక్తిని చెప్పడానికి ఎన్ని మాటలు మాట్లాడాల్సి వచ్చింది. ఆయన అందరన్న మాట ఏయనా అని అడుగుతున్నాను. ఆల్రెడీ అంతకుముందు చెప్పేశాను నేను. అంత పెద్ద ఆయన, మహాగణుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు శిష్యుల పాదముల యొద్దకు తగ్గించుకున్నారు. రామచంద్ర తాతయ్య గారు ఎక్కడి వరకు? శిష్యుల పాదముల వద్దకు. అందరూ అనండి కొంచెం గట్టిగా. శిష్యుల పాదముల మట్టుకు తగ్గించుకున్నారు. శిష్యుల పాదముల మట్టుకు. ఓకే, రాత్రి క్షమాపణ అనే సబ్జెక్ట్ గురించి మాట్లాడుకున్నాం. ఈ పగటి కాలం మంది కొద్దిసేపు తగ్గింపు అనే సబ్జెక్ట్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే, హలో, తగ్గింపు అనే సబ్జెక్ట్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే మీరు ఎక్కడి దాకా వచ్చారు? చెప్పండి. మన భారతీయులందరిది మాస్టర్ మైండ్ సెట్, ఎస్పెషల్లీ ఆంధ్ర ప్రజలది, ప్రత్యేకించి గుంటూరు కారం తినే వాళ్ళందరిది ఏమన్నాను? మాస్టర్ మైండ్ సెట్. ఎట్లా? రూలింగ్, పవర్, అథారిటీ, మాస్టర్ మైండ్ సెట్. అందరూ అనండి అన్నమాట. యేసు ప్రభుల వారిది ద సర్వెంట్ మైండ్ సెట్. ద సర్వెంట్. సర్వెంట్ అంటే ఎవరు? సేవకుడు. నీది పాలకుని మనసా, నీది సేవకుని మనసా? ప్లీజ్ లిఫ్ట్ అప్, తల పైకెత్తండి. మీది పాలకుని మనసా, మీది సేవకుని మనసా? యేసు ప్రభువు వారు ఎక్కడికి తగ్గించుకుంటున్నారు? పాదముల మట్టుకు. అందరనండి అన్నమాట. తండ్రి పాదముల మట్టుగా, శిష్యుల పాదముల మట్టుగా. ఒకవేళ ఆ కొలతను మనం తీసుకుంటే ఎక్కడి వరకు తగ్గించుకున్నాం? చెప్పండి. ఎక్కడి వరకు తగ్గించుకున్నాం? మాట్లాడితే బాగుంటుంది. అసలు తగ్గించుకున్నామా? ఏమైనా మూమెంట్ స్టార్ట్ అయిందా? చాలామంది మతం మార్చుకుంటున్నారు. మతం మారినా మారకపోయినా పెద్ద ప్రయోజనం లేదు. క్రీస్తేసు నీ లోపటికి రాకపోతే క్రైస్తవ్యం మతాలను మార్చేది కాదు. క్రైస్తవ్యం మార్గాన్ని పరలోక రాజ్యం వైపు తిప్పేది. క్రైస్తవ్యం లోకాన్ని ప్రభావితం చూపించే మాదిరిని ఇచ్చేది, ఇవ్వవలసినది. చెప్పండి. మాస్టర్ మైండ్ సెట్ లోపటి నుంచి సర్వెంట్ మైండ్ సెట్ లోపటికి రావడంలో మీ ప్రయాణం ఎందాక జరిగింది? మన ప్రయాణం ఎందాక జరిగింది? చెప్పండి. ఈ ఆన్సర్ చెప్పిన తర్వాత నేను కదులుదాం అనుకుంటున్నాను ముందుకి. ఇది చేయి, ఇది కూడా చేయి. ఇట్ ఈస్ ద మాస్టర్ మైండ్ సెట్. వెళ్ళి
ఆ పనిని చేస్తూ కెన్ యూ ప్లీజ్ హెల్ప్ మీ, ఈ పనిలో నీవు కూడా కొద్దిగా సహాయం చేస్తే బాగుంటుంది. ఒక మార్గాన్ని చూపించేది సర్వెంట్ మైండ్ సెట్. దేవునికి స్తోత్రం. దట్స్ ఎ బ్లెస్డ్ మైండ్ సెట్. బ్లెస్డ్ మైండ్ సెట్. ఇందాక వచ్చాము, ప్రశ్నించుకోవాలి. హే, నాకు 10 ఎకరాలు ఉన్నది, నాకు 5 ఎకరాలు ఉన్నది, నాకెంత బంగారం ఉందో తెలుసా, నేను ఎంత బాగా చదువుకున్నానో తెలుసా, నాకెంత ఆస్తుందో తెలుసా, ఆస్తి విలువ ఎంతో తెలుసా? చెప్పండి. రెండు చేతులైతే దేవుని స్తుతిద్దాం. అది రావాలి. ఓకే, రాజాబాబు కొత్తపాలెం వచ్చి పెద్ద పెద్ద బొచ్చెలు తల మీద ఎత్తుకుని 2-3 ట్రాక్టర్లు మట్టి మోసేసాడు. నేను ఆ కొత్తపాలెంలో విశ్వాసాలు చెబుతున్నాను. అమ్మ, ఆయన ఎవరు తెలిసిన? ఆయన కోటీశ్వరుడే. అది అక్కడే ఒక 30 సెంట్ల స్థలం ఉన్నది, 33-90 లక్షలు. అక్కడ ఆయా హెచ్పి హిందుస్థాన్ పెట్రోలియం బంక్ ఆపోజిట్గా ఇంకొక 1/2 ఎకరం ఉన్నది. ఆయన మట్టిలో కలిసిపోయి మట్టిని మోస్తూ, దట్ ఈస్ ఎ సర్వెంట్ మైండ్ సెట్. నేను తనని ఎలివేట్ చేయాలనుకోవట్లేదు, ఏదో 2 రోజులు పని చేశాడు.